మన రెసిపీ కుండ ఎగ్ బిర్యానీ. మిరపకాయలు, ధనియాలు, లవంగాలు, జీలకర్రలు, చెక్క, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు తీసుకున్నాను మసాలాకి. పుదీనా, కొత్తిమీర, 2 ఆనియన్స్, 1 టమాటో, కొంచెం గ్రీన్ చిల్లీ, ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. ఈ గ్లాసుతో 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఈ మసాలాలన్నీ మనము వేయించుకోవాలండి, స్మెల్ వచ్చేంత వరకు. దీంట్లో నేను ఒక 2 స్పూన్లు మాత్రమే పౌడర్ వాడతాను, మిగతాది మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కుండ తీసుకున్నానండి, దాంట్లో నూనె వేసుకున్నాను, ఇంకా కొంచెము నెయ్యి వేసుకున్నాను. నూనె వేడయ్యాక పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి నూనెలో ఫ్రై అయ్యాక ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు 2 స్పూన్ల కారపొడి వేసుకోవాలండి. 1 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. దీనికోసం మనం మసాలా రెడీ చేసాం కదా అండి, దాన్ని నేను 2 స్పూన్లు మాత్రమే వేసుకుంటున్నాను. ఇలా మనం మసాలా వేసాక ఒక్కసారి కలుపుకోవాలండి. ఇది ఆయిల్ అంతా పైకి రావాలి మసాలా పైన. ఇప్పుడు ఎగ్స్ తీసుకొని ఎగ్స్ పైన ఘాట్లు పెట్టాలండి, అప్పుడే మసాలా అన్నది దాని లోపలికి వెళుతుంది. ఎగ్స్ కొంచెం ఫ్రై కావాలండి. నేను ఇక్కడ రైస్ 2 గ్లాసులు తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి 3 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. బాస్మతి రైస్ తీసుకున్నాను కదా అండి, వాటర్ తక్కువ తీసుకోవాలి. వాటర్ తక్కువ తీసుకుంటేనే బిర్యానీ పొడి పొడిగా వస్తుందండి. నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి, బాస్మతి రైస్ వేస్తున్నాను. ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 10 మినిట్స్ సిమ్లో పెట్టాలండి. 10 మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేశాక హాఫ్ అన్ అవర్ వరకు కలపొద్దండి. ఎమ్మీ కుండ ఎగ్ బిర్యానీ రెడీ.